దీనికి భగవద్గీతలో కూడా ప్రామాణికంగా జ్ఞాన మార్గంలో మనం ఈ కర్మలన్నీ తొలగుతాయని 4వ అధ్యాయంలో ఉంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం అని 4వ అధ్యాయంలో 19వ శ్లోకంలో ఉంది. అంటే ఈ జ్ఞానం ఏ జ్ఞానము? మన లౌకిక జ్ఞానం కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మ సంబంధమైన తత్వ సంబంధమైన జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే పొందుతామో ఆ జ్ఞానం ద్వారా మన ఈ పూర్వజన్మల్లో చేసినటువంటి ప్రారంభ కర్మ దగ్ధమైపోతుంది. అంటే అది సూర్య భగవానుడి యొక్క ప్రతిరోజు సూర్యుడు ఉదయించేటువంటి ఎరుపు కిరణాల్లో ఆ శక్తి ఉందని పరమహంస రామకృష్ణ పరమహంస కూడా వివేకానందకి కలిగించినటువంటి జ్ఞానం ఏంటంటే, దాన్నే కన్యాకుమారి దగ్గర వివేకానంద రాక్ అని ఉంటుంది. అక్కడ కొన్ని రోజుల పాటు దీక్ష వహించి ఉదయము సాయంత్రము ఆ ఎరుపు రంగుతో ఉన్నటువంటి సూర్యభగవాను చూసి ఆయన జ్ఞానోదయం పొందాడు. ఇది ఆత్మ యొక్క జ్ఞానం ఆయనకు కలిగింది. మనందరం కూడా ఉపయోగించుకోవచ్చు. అందుకనే ఒక నదీ తీరం దగ్గర కానీ సముద్ర తీరం దగ్గర కానీ కనీసం మనం ఎప్పుడన్నా సెలవు ఉన్నప్పుడన్నా వెళ్ళి ఒక 7 రోజులు కనుక అక్కడ ఉండగలిగితే ఇంకా చాలా మంచిది. ఈ మధ్య కాలంలోనే వేరే వాళ్ళకి ఇలా అవసరం ఉందని చెప్తే హైదరాబాద్ నుంచి నేను వైజాగ్ దాకా వాళ్ళ కోసమని వెళ్ళి దగ్గరుండి ఆ ప్రాయశ్చిత్త కర్మని నేను దగ్గరుండి ఆచరింప చేయించాను. చాలా సింపుల్, 5 నిమిషాలే. మనం స్నానం చేసి వెళ్ళిపోయి అక్కడ సూర్యుడు ఆ ఎదురుపు రంగు సూర్యుడిలో ఉన్నప్పుడు ఉన్నటువంటి కాంతిని మనం బాగా స్పష్టంగా చూడాలి. అదే మనలో భూమధ్యంలో మన ధ్యానంలో ఉన్నప్పుడు ప్రకాశింపబడుతుంది. ఒకానొక రోజున మన ప్రాణమే ఆ వెలుగుని సాక్షాత్కరింపజేస్తుంది. అయితే మీరు సూర్యుడిని గురించి కర్మ ప్రకారంగా చెప్పారు. సూర్య శక్తిని వాడుకుంటే మనం ఆధ్యాత్మికంగా ఎదగొచ్చని, అదే గాయత్రి తత్వం అని అంటారు. అలాగే గాయత్రి తత్వము సూర్యతత్వం ఒకటే, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మన శరీరంలోకి నింపుకోవాలి? దీనిలో ఈ సూర్య విజ్ఞాన ద్రష్ట, అందుకని నేను కూడా మొదట విశ్వం గారు శ్రీ విద్యోపాసకులైన, యోగి మోహన్ నెహ్రూ గారు శ్రీ విద్యోపాసకులైనా కూడా మళ్ళీ నేను రామకృష్ణ మాస్టర్ గారిని ఆశ్రయించడంలో ఉద్దేశం కూడా ఇదే. ఆయన పేరు ఆయన గురించి తెలిసిన మరుక్షణమే సూర్య విజ్ఞాన ద్రష్ట అయిన మహాత్ముడు, ఈ సూర్య విజ్ఞానాన్ని గ్రహించినటువంటి మహానుభావుడు అని ఆయన జీవిత చరిత్రలను ఆయన ద్వారా తెలుసుకున్నాక, ఈ సూర్య విజ్ఞానం ఏంటంటే గాయత్రి అన్నా సూర్య విజ్ఞానం అన్నా మనం పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడు ఒకటే అవుతుంది. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. గాయత్రి అంటున్నాం కాబట్టి, ఒకటి శ్వాస, రెండవది మన దేహంలోని చక్రాలు కానీ గ్లాండ్స్ అయినా 2 ఒకటే. ఎక్కడ చక్రాలని అంటున్నామో వాటినే సైన్స్ ప్రకారంగా గ్లాండ్స్గా వాళ్ళకి ఈ విజ్ఞానం అందింది. ఈ సూర్య విజ్ఞానమే యావత్ ప్రపంచం అంతా కూడా అందింది అనేక మంది ద్వారా. ఈ రెండవది ఒకటి శ్వాస, రెండవది చక్రాలు, మూడవది రంగులు. సూర్యుల్లో ఏముంటాయి? మనకి 7 రంగులు ఉంటాయి అన్నమాట. ఆ 7 రంగులే 7 చక్రాలు, వెబ్జిఆర్ పైనుంచి సహస్రారం నుంచి మూలాధారం దాకా. ఈ 3 రకాలుగా మనం గనక మన దేహంలో వాటిని గమనించి యోగ ప్రకారంగా ఆచరిస్తేనే గాయత్రి విజ్ఞానం అవుతుంది. ఇది రామశర్మాచార్య రామకృష్ణ మాస్టర్ గారు చెప్పింది. కేవలం మంత్రం కాదు, మంత్రం ఒకటే గాయత్రి విజ్ఞానం అనుకోకూడదు. ఎందుకంటే యావత్ ప్రపంచానికి విజ్ఞానం అని ఎప్పుడైతే అన్నామో అది యావత్ ప్రపంచ మానవాళికి సమానంగా అందాలి. అందుకని అందరూ గాయత్రి మంత్రాన్ని చేయరు కదా. అందుకని గాయత్రి అనగానే స్వరూపానికి ఎక్కువ ఇంపార్టెన్స్ కాదు. అది హరిద్వార్ వెళ్తే కూడా మనకి తెలుస్తుంది. రామశర్మాచార్య స్థాపించిన హరిద్వార్లో గాయత్రి పరివార్లో కూడా ఆయన దేనికి ప్రాధాన్యత ఇచ్చారు అనేది గమనిస్తే గాయత్రి విజ్ఞానికి ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన. విజ్ఞానం అంటే ఇది సూర్యుడి నుంచి మనం ఒక శ్వాస తీసుకోగానే మనం నాసారంధ్రాల నుంచి శ్వాస ఎప్పుడైతే తీసుకుంటున్నామో దీనికి ముందే పైన బ్రహ్మరంధ్రం నుంచి సూర్యుడి ద్వారా 3 కిరణాలు మనలో ప్రవేశిస్తాయి.
ఆ 3 కిరణాలు 3 రంగులుగా, మధ్యలో నీలము, కుడివైపు ఎరుపు, ఎడమవైపు పసుపు రంగుగా బ్రహ్మరంధ్రం నుంచి మూలాధారం వరకు కిందికి దిగుతుంది. ఇది నాడులుగా దిగుతుంది. అందుకని అసలు మనకి ఈ ఇడ, పింగళ, సుషుమ్న నాడులు ఎలా యాక్టివేట్ అవుతున్నాయి? అసలు అందరూ శ్వాసే తీసుకుంటున్నారు, యోగులైనా మామూలు వాళ్ళైనా. కానీ ఈ లోపల ప్రక్రియ ఎలా జరుగుతోందంటే ఇది సూర్యుని యొక్క తేజస్సు వల్ల, కిరణాల వల్ల మనలో ఆ రంగుల యొక్క ప్రభావం మనలో కలిగి నాడులుగా, నాడులకి స్పందన ఏర్పడుతోంది. అందుకని ఇది 3 నాడులుగా విభజించబడుతోంది. అందుకని రంగులే నాడులుగా మన దేహంలో విభజించబడుతున్నాయి. తర్వాత ఎప్పుడైతే ఈ శ్వాస ఆజ్ఞాచక్రం నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి మూలాధారం వరకు వెళుతుందో, మూలాధారం నుంచి తిరిగి ఉచ్ఛ్వాస రూపంలో బయటకు వస్తున్నప్పుడు ఈ 3 రంగులు బయటికి వెళ్ళిపోతాయి మన లోపల నుంచి. మన లోపల సూర్యుని ద్వారా బ్రహ్మరంధ్రం నుంచి ప్రవేశిస్తాయి, ఉచ్ఛ్వాస ద్వారా, నిశ్వాస ద్వారా తిరిగి బాహ్య ప్రపంచంలోకి వెళ్ళిపోతాయి. దీనిలోనే అద్భుతమైన విజ్ఞానం ఉంది. దీన్నే సుభాష్ పత్రి గారు శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. అది కేవలం శ్వాస మీద ధ్యాస కాదు, ఇంతటి పరిజ్ఞానం మనం ఎంతెంత తెలుసుకుంటే అంత ఇంకా తెలుస్తూనే ఉంటుంది లోపల. అలాగే ఈ శ్వాస ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి 5 విభాగాలుగా 5 ప్రాణాలుగా మారుతోంది, 5 చక్రాలుగా మారుతోంది. శ్వాస చక్రాలుగా మారుతోంది, రంగులు నాడులుగా మారుతున్నాయి. ఈ చక్రాలు, ఈ రంగులు, ఈ శ్వాస, వీటి మీద మనం దృష్టి పెట్టి మన లోపల ఈ నాభి చక్రానికి కూడా ఇంకా సూర్యుడి ద్వారా కేవలం రంగే కాదు, ఈ విశ్వంలో ఉన్న ప్రాణశక్తి మన దేహంలో సూక్ష్మదేహం గ్రహిస్తుంది. మొట్టమొదటిదంతా కూడా గ్రహించేది ఎవరు అని అంటే సూక్ష్మదేహం గ్రహిస్తుంది. సూక్ష్మదేహం మొట్టమొదటి ఈ స్ప్లీన్ సెంటర్ నుంచి కూడా సూర్యునిలోని యొక్క శక్తిని గ్రహించి 5 గ్లాండ్స్కి అందజేస్తుంది. అప్పుడు 5 గ్లాండ్స్ యాక్టివేట్ అవుతున్నాయి. దాన్నే మనం యోగ మార్గంలో చక్రాలుగా కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అనేది తర్వాత చెప్తాం మళ్ళీ అన్నీ. అందుకని ఈ సూర్య విజ్ఞానం ఇంతటి అద్భుతమైంది. ఇది ప్రతి మానవుడికి గాయత్రి రూపేణ, గాయత్రి మంత్రం ద్వారా, లేదా మొట్టమొదటి ఉపదేశ మంత్రమే, పూర్తి మంత్రం కూడా అక్కర్లేదు. ఓం భూర్భువ స్వహ అంటే స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము యొక్క జ్ఞానం పొందడమే మానవుని యొక్క ప్రథమ కర్తవ్యం. మనం ఏదైతే ఈ రోజున చదువుకున్నవాడికి, చదువు లేనివాడికి ఎంత తేడా ఉందో, మరి ఎంతగా ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత బాధపడతారో, అరే మేము కూడా చదువుకుని ఉంటే మా భవిష్యత్తు కూడా బాగుండేదని తన పిల్లలకి ఎలా అయితే చెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారో, రాబోయే కాలంలో రామకృష్ణ మాస్టర్ గారు ఏమన్నారంటే ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోలేని వాళ్ళు. అందుకని అసలు జ్ఞానం ఆత్మజ్ఞానమే, సూర్య విజ్ఞానమే ఆత్మజ్ఞానం. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అవ్యయం అని చెప్పేసి భగవద్గీత 4వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకంలోనే అసలు ఈ ఆత్మవిద్యని సూర్యుడికి నేను ఉపదేశించాను, సూర్యుడి ద్వారా ఇది రాజులకి ఉపదేశించబడింది, ఇది లుప్తమైపోయింది ఈ కాలంలో, తిరిగి మళ్ళీ మీకు ఉపదేశిస్తున్నాను అని చెప్పడం జరిగింది.